నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. డాక్టర్ అనన్య ఫ్రెండ్స్తో సరదాగా ట్రిప్కి వెళ్ళినటువంటి ఆవిడ దాదాపుగా 25 అడుగుల ఎత్తు నుంచి ప్రవాహంలో ఉన్నటువంటి తుంగభద్ర నదిలో దూకి ఆమె ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగింది. సో మరి దీన్ని మన సోషల్ మీడియా వేదికగా మనం చూసాం. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అసలు దీని గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే ఆదిత్య. అమ్మ, డాక్టర్ అనన్య ఫ్రెండ్స్తో సరదాగా ట్రిప్కి వెళ్ళినటువంటి ఆవిడ వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంతో వెళ్ళారో తిరిగి వచ్చేటప్పుడు ఒక శవంలా వచ్చింది. సో తల్లిదండ్రులకు ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. ఒక డాక్టర్ అంటేనే దేవుడు తర్వాత దేవుడు అని అంటారు. అలాంటి ఆవిడ ఎందుకు ఆ చిన్న విషయం మర్చిపోయారంటే అంత ఎత్తు మించి దూకుతున్నప్పుడు ఈ ప్రవాహంలో నాకేమన్నా అవుద్ది అన్న విషయం ఆవిడ ఎందుకు మర్చిపోయారు అసలు? డాక్టర్ అనన్యారావు అనే అమ్మాయి యాక్చువల్గా మంచి మోటివేషనల్ స్పీకరు, ఎక్సలెంట్ అనలైజరు, ఇంకేమనాలి ఆమె గురించి. రజిత, మైనంపల్లి రజిత గారి కుమార్తె అని తెలుస్తోంది. ఇక్కడ రజిత గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆవిడ వీడియోస్ అన్నీ నేను చూసినప్పుడు చాలా చోట్ల కూడా ఆమె ఒక ఎమోషనల్గా, ఆమె ఇంటర్వ్యూస్ అన్నీ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఎప్పుడు ఎమోషనల్గా ఉంటాయి? పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతారు ఆవిడ. ఆమెకి ట్విన్స్, ఒక పాపకి చిన్నప్పుడు ఏదో బాగలేకుండా అయితే ఆమె యొక్క ఎమోషన్ ఆ టైంలో ఎలా ఉంది, ఎంత బాధపడింది, ఆ బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలనే విషయాలు ఆవిడ చాలా కూలంకుషంగా మాట్లాడారు. ఎంత కూలంకుషంగా మాట్లాడారంటే ఆ వీడియోలు చూసినప్పుడు మనకి కళ్ళల్లో, నాకైతే ఒక తల్లిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్నమాట. ఆ వీడియోలో 1 year బ్యాక్ రిలీజ్ అయిన వీడియోలు చూసినప్పుడే అంత ప్రేమ, అంత అఫెక్షను పెంచుకున్న ఆ తల్లి ఆ బిడ్డ మరణాన్ని తట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇవాళ రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, అనన్యనే తీసుకుందాం మనం. అనన్య మంచి డాన్సరు, ఒక డాక్టర్గా ఒక జాబ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంజాయ్మెంట్ ఉండాలి, సరదా ఉండాలి, ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. నేను కాదనటంలే. అది హంపి కావచ్చు, డార్జిలింగ్ కావచ్చు, ఊటీ కావచ్చు, కొడైకెనాల్ కావచ్చు, లేకపోతే అరకు కావచ్చు, లేకపోతే తిరుపతి దగ్గర ఆర్స్లీ హిల్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకు ఆ హక్కు అధికారము పిల్లలకి ఉంది. సరదాగా ఒక ట్రిప్కి వెళ్ళడం అనేది తప్పు కాదు. కానీ బౌండరీస్ తెలుసుకోవాలి. మనం పలానా చోటుకి వెళ్తున్నామంటే స్విమ్మింగ్ వచ్చు ఆ పాపకి, నేను కాదంటే స్విమ్మింగ్ వచ్చు, ఎక్స్పర్ట్ కావచ్చు, కానీ అక్కడున్న సిచ్యువేషన్ చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు లేని ఒక మీరు చూడండి ఆ వీడియోలు, నిర్మానుష్యంగా మానవుడు సంచరిస్తున్నటువంటి ఏరియా లాగా లేదు ఆ టయానికి. తర్వాత ఎవరన్నా సరదాగా ట్రిప్పులకు వచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు దూకినప్పుడు ఆ ఏరియా మీరు చూస్తే ఈ ముగ్గురు తప్ప, వాళ్ళ ఫ్రెండ్స్, ఈమె తప్ప, వాళ్ళిద్దరు గొంతుకులు, ఈమె దూకేది తప్ప ఏమి కనిపించట్లేదు అక్కడ. అంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏమైనా జరిగినప్పుడు మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు? పిల్లలు ఎక్కడో దూరం నుంచి వీడియోలు తీస్తున్నారండి, వాళ్ళకి ఈత వచ్చారో అదో తెలియదు. ఈమెమని అడిచినప్పుడు వాళ్ళు వినగలరా లేదా, ఎంత దూరం ఉన్నారని కూడా మనకి ఆ డిస్టెన్స్ కూడా తెలియదు. ఎందుకంటే మనం దగ్గర లేము, అన్ని వినడం తప్ప మనం కంటితో చూడలేదు. ఆ అమ్మాయి దూకే ఏరియాలో మాత్రం అమ్మాయి ఒక్కటే ఉంది. ఆ చుట్టుపక్కల మనుష్య సంచారం అనేది లేదు. అలాంటి చోట నువ్వు లైఫ్ జాకెట్ లేకుండా, ఒక గైడ్ లేకుండా, మెయిన్ నేను గైడ్ అంటాను, చుట్టుపక్కల ఎవరన్నా కనీసం ఒకళ్ళో ఇద్దరు మగవాళ్ళు, ఈత వచ్చిన వాళ్ళు, మగవాళ్ళని కాదు ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఉండుంటే ఆ అమ్మాయికి దుస్థితి పట్టుండేది కాదు కదా. ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం కలిగి ఉంచుంటది, ఎంత శోకం కలిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పాత వీడియోలు కొన్ని చూస్తే కొంచెం అడ్వెంచరస్ టైప్, ఆ ఏజ్ ఆ టైం అలా ఉంటుంది అనమాట. నేను ఇది చేసేయాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, పట్టాల మీద పండుకుని రైలు వచ్చే టైంకి లేచిపోవడము, రీల్స్ పిచ్చి అనమాట. రీల్స్ ఒకటిను, ఇంతకుముందు రీల్స్ లేనప్పుడు ఫ్రెండ్స్ని పెట్టుకునే వాళ్ళు, అక్కడ ఫ్రెండ్స్ని దగ్గరలో పెట్టుకుని మీరు చూస్తూ ఉండండిరా, నేను బండి వచ్చే టైంకి లేస్తాను అండము. లేదంటే బండి, ఇప్పుడు బైకులు ఉంటాయి కదా, 2 wheelers, వాటి మీద కూర్చుని గాల్లోకి లేపుతూ కొంచెం దూరం వెళ్ళటము, గాల్లోకి 1 wheel మీద లేపటము, అదంతా దే ఫీల్ ఇట్స్ అన్ అడ్వెంచర్. బట్ అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. మగవాళ్ళు చేసేది మేమెందుకు చేయకూడదు అని బైకులు కూడా బైక్ రైడ్ చేయడము, వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా చేసి అవి రీల్స్ లాగా చూపించటము, ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎన్ని లైక్లు వచ్చినాయి చూసుకోవడము, ఇదంతా
ఒక అడ్వెంచరస్ చేసేటువంటి మనస్తత్వం ఉన్న పిల్లలు మాత్రం, అందరూ ఆడపిల్లలు చేయలేరు ఇలాగా. ఆ అడ్వెంచరస్ చేయాలనుకున్న పిల్లలు మాత్రమే అలా ముందుకెళ్తారు. ఈ అమ్మాయి కూడా నాకు స్విమ్మింగ్ వచ్చు, ఎందుకు నేను ఈ 25 ఫీటా 20 ఫీట్, అది 20 to 25 ఫీట్, ఆ 25 ఫీట్ నుంచి నేను దూకితే ఎలా ఉంటుంది, ఆ దూకేటప్పుడు వీడియో తీస్తే ఎంత మజా ఉంటుంది, అది తీసుకెళ్ళి ఇన్స్టాలోనో, అంతే కదా. ఊరికే ఎందుకు చేస్తుంది, ఏదో ఒక ప్రత్యేకత. ఈ రోజుల్లో ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నారు. నేను మగవాళ్ళు ఏంటి, నేను కూడా దూకగలను, నేను కూడా చేయగలను, ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఉండొచ్చు, ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, లేదా స్వతహాగా ఆమె కూడా ఈ పై నుంచి దూకితే ఎంత మజా వస్తుంది అనుకోండి. కానీ ఆమె దూకినప్పుడు అక్కడ ఏ రాళ్ళు ఉన్నాయో, డైరెక్ట్గా నీళ్లు అక్కడ లోతు లేకపోయినా కూడా, ఎక్కువ లోతు లేదనుకోండి, అక్కడ లోపల రాళ్ళు ఉన్నాయేమో, బండలు ఉన్నాయేమో, అదే రాళ్ళు ఉన్నాయేమో, లేకపోతే ఇంకేమన్నా గోతులు ఉన్నాయేమో, లేకపోతే అక్కడ స్విమ్మింగ్ చేయడానికి అవకాశం లేకుండా ఏమైనా ఇబ్బంది పడిందేమో, తలెళ్ళి ఎక్కడైనా తగిలిందేమో, ఏమైనా జరిగి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు ఆమెను కాపాడే వాళ్ళు ఎవరు? ఈ పిల్లలు కూడా దూరంలో ఉన్నారు. ఆ పిల్లలకి పోనీ ఈత వచ్చో రాదో మనకు తెలియదు, వచ్చో రాదో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పంపించారు కదా అని చెప్పి మనము ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుని ఇలాంటి ఫీట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే ఒక బంగీ జంప్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రికాషన్, సేఫ్టీ మెజర్స్, ఎంత దూకినా కూడా కిందే పడతారు. మీకు అర్థమైందా? పైనుంచి దూకినా కూడా కిందే పడతారు, నేల మీద. కింద ఎవరో ఒకళ్ళు మనకి రెడీగా ఉంటారు పట్టుకోవడానికి. కానీ ఇది అలా కాదు. నీళ్ళలో వన్స్ పడ్డామనుకోండి, ఎంత వస్తుంది, ఎంత బాగా ఈత వచ్చిన వాళ్ళు అయినా సరే, కొన్నిసార్లు ఆ గబుక్కున వాటర్ తాగేయడం వల్లనో, లేకపోతే ఆ తల వెళ్ళి రాళ్ళకు తగలడం వల్లనో ఆమెకి ఇంకా ఆలోచించుకోవడానికి సమయం ఉండదు. ఎంత బ్యాలెన్స్ చేసుకుందామన్నా కూడా ఆ స్ప్లిట్ సెకండ్స్లో ఏమైనా జరగచ్చు. పైగా ఆ అమ్మాయి దూకేటప్పుడు కూడా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బాయ్ బాయ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఏదో ఆల్ ది బెస్ట్ అనో ఏదో చెప్పాలి. ఈ అమ్మాయి నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ మీ అందరికని ఒక మాట చెప్పింది. అది మాత్రమే వినిపించింది మనకి. అక్కడే ఏదో నాకు అనిపించింది, ఎందుకు ఈ అమ్మాయి, కొన్నిసార్లు అనిపిస్తుంది చూసేవాళ్ళకి, కావాలని దూకేసిందా, లేకపోతే ఎందుకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేను దూకుతున్నానని ఎందుకు చెప్పింది అనేటువంటి, అక్కడే ఏదో ఒక డిఫరెన్సియేషన్ నాకు కనిపించింది. నాకు బాధేసింది అసలు. ఆ తల్లి, మీరు చూడండి ఆ వీడియోలు, రజిత మైనంపల్లి గారి వీడియోస్ 1 year బ్యాక్ చెప్పా కదా ఇందాక, అది చూస్తే నేను ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగింది. ఇప్పుడు ఈ పిల్లలు ఇలాగా సొంతమైనటువంటి నిర్ణయాలండి, పెద్దవాళ్ళతో వెళ్లకుండా సొంతగా వెళ్ళటము, వారించే వాళ్ళు లేకపోవడము. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారండి, నేను దూకుతాను అనింది అనుకో, వద్దా అనలేరుగా, ఎందుకంటే ఈమె యాక్టివిస్టు, దూకుతానంటుంది, మనం వీడియోలు తీయటమే కదా. కనీసం వాళ్ళు వారించి ఉంటారో లేదో కూడా నాకు అవగాహన రావట్లా. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఎంకరేజ్ చేయడానికే ఉన్నారేమో పక్కన. ఈ అమ్మాయి చేస్తుంది, ఆమెకి అడ్వెంచర్స్ చేయడం అలవాటు ఉంది, దూకుతానంటే సరే అని ఉంటారు వాళ్ళు కూడా. అడ్వెంచర్ చేయాలనుకుంటే నీ భరతనాట్యంలో నువ్వు అడ్వెంచర్స్ చూపించవచ్చు, రీల్స్ చేసి అడ్వెంచర్స్ చూపించవచ్చు, చాలా చేయొచ్చు అసలు చేయాలనుకుంటే. నువ్వు ఒక మాట్లాడడం ద్వారా, ఒక మంచి విషయాల్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా నువ్వు మంచి దాన్ని ఏమంటారు, మంచి లైక్స్ తెప్పించుకోవచ్చు, చాలా చేయొచ్చు. అలాంటిది కేవలము ఒక రిస్కీ ఏరియాలో ఇలా దూకేసి తల్లిదండ్రులకి బాధ కలిగించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం అండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు చేయగలిగినా కూడా పక్కన గైడ్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అడ్వెంచర్స్ చేయొద్దు. చేయాలనుకుంటే కూడా ఎవరో పెద్దవాళ్ళన్నా ఎవరన్నా పక్కన రెడీగా మిమ్మల్ని కాపాడడానికి రెడీగా ఉంటేనే ఇలాంటి అడ్వెంచర్స్ చేయండి. తొందరపడి ఇలాంటివి చేయకండి. తల్లిదండ్రులకు పుత్రశోకాలు పుత్రికా శోకాలు కల్పించకండి అనేది నా యొక్క రిక్వెస్ట్ అన్నమాట. ఒక అమ్మగా ఆ బాధ ఏంటో మీరు అర్థం చేసుకోగలరు. సో మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా యూత్ ఇలాంటివి చేస్తున్నప్పుడు బేసిక్ నీడ్స్ కానీ బేసిక్ ఏవైనా సేఫ్టీస్ వాడితే బాగుంటుందని త్రూ మా ఛానల్తో కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.